కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు దాతల సహకారంతో ఆలయ కమిటీ పూజా ద్రవ్యాలు అందించారు. ఆలయ అర్చకులు శర్మ పర్యవేక్షణలో అర్చకులు నాగార్జున బృందం పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో శాస్త్రోక్తంగా కుంకుమ పూజను జరిపించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్, దుర్గాప్రసాద్, ఆలయ సేవాదళ సభ్యురాలు మాలతి మాట్లాడుతూ ఆలయం స్థాపించి 45 సంవత్సరాలు పూర్తయిందని, అప్పటి నుండి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఎంతగానో అభివృద్ధి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను కొద్దిగా తెలుసుకుంటున్నాం. మా పేరు గ్రామకుమార్, రాజకీయ గ్రామకుమార్. ఈ దేవస్థానం వ్యవస్థాపకుని 79లో కట్టాను. కావున ఈ ప్రజలందరూ ఈ ఉత్సవాలు జీతాలు చేస్తారని మరి శివుడు ఇక్కడ కూడా తెచ్చి మాకు శివలింగాలు 4 స్నాప కొత్త ప్రజలు ఎక్కడికి వెళ్ళకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇవాళ ఎటువంటి హాస్పిటల్ ఏదో చేయాలని అవసరం కాదండి. అదంతా పోలీస్ డిపార్ట్మెంట్, దీంట్లో రాజకీయంతో అంతమంది ప్రజలందరూ సహకారంతో ఈ నవదుర్గ సమాజ్ వారి ఆధ్వర్యంలో ప్రతి పొరపాటు శాఖ కష్టపడి పనిచేస్తున్నారు. దాంతో మాకు సహకరించిన మా మంత్రులు గారు కాల్పూరు వీర సత్యనారాయణ గారు, వాళ్ళ మేనలు నాగార్జున గారు, వాళ్ళ అబ్బాయి అందరూ ఈ గుడి సుబ్రతలో పరిస్థితుల్లో పూడం గారు, మన కనకమ్మ గారు, ఇంకా చాలా మంది భజన గ్రూపు, ఇక ఈ భవానీ గారు కూడా ఈ దసరా నవరాత్రుల్లో శుభ్రంగా ఎటువంటి శ్రద్ధ శుభ్రంగా చేస్తున్నారు. ఇంకా భక్తులు ప్రతి రోజు సహాయ సహకారం చేస్తున్నారు. అందుకమ్మ అమ్మాయి 45 సంవత్సరాల నుంచి అమ్మవారి వచ్చి ఎన్నో కుంకుమ అభివృద్ధి. ప్రతి సంవత్సరం కూడా దసరా 9 రోజులు ఘనంగా పూజలు జరుగుతున్నాయి. ఈ కమిటీ గణేశుడు ఆధ్వర్యంలో కుటుంబ పెద్దలందరూ కూడా మంత్రులు గారు అందరూ సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని పూజలు జరుగుతున్నాయి. ఆ కమిటీ జీవులు అందరికీ ఉండాలని